అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ తానే అన్న అవినీతికి కూడా బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. మొదటి వరకు కేటీఆర్ పై కోపంగా ఉన్న కవిత ఎందుకు ప్లేట్ మార్చారని, తన బాణాలను హరీష్ సంతోష్ వైపు ఎందుకు మళ్లించారని ప్రశ్నించారు. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్ని తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే. కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది. ఆవిడ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆవిడకి వాటాలు తెలియకపోవచ్చు. కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, హరీష్రావుకి వచ్చిన వాటా ఎంత, కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత, ఈమెకి ఏమైనా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు. కవిత గారికి వచ్చిన వాటాల్లో ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు, వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అన్నం మీద రుసరుసలాడినటువంటి కవిత ఒక్కసారిగా ప్లేట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు సంతోషం ఎందుకు మళ్లించింది, ఇది కూడా కవిత గారే చెప్పాలి. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయండి. ఎంతమంది దయ్యాలు, ఆ దయ్యాల పేర్లు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కవిత గారితో. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్